ఈ రోజుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులైంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా సూపర్ 6 అని పెట్టి చెప్పని అబద్ధం చెప్పకుండా చెప్పి యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 నిరుద్యోగ భృతి అని చెప్పారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 లెక్కన ఇస్తామన్నారు. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం చేస్తామన్నారు. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదిగా 3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని చెప్పి అందులో ఇంకా 1,50,00,000 మందికి సిలిండర్స్ గ్యాస్లు ఇవ్వకుండా మభ్యపెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పినారు. ఎక్కడా కూడా చెప్పినవి అమలు చేయలేదు. ఈ సంవత్సరం రోజుల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేసింది ప్రతి గ్రామంలో 3 నుండి 4 బెల్ట్ షాపులు, పెద్ద గ్రామాల్లో 10 నుంచి 15 బెల్ట్ షాపులు పెట్టి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ పసుపు కుంకుమాలను అవమానిస్తా ఉన్నారు. రికార్డు స్థాయిలో గంజాయి సప్లై జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. పట్టించుకున్న ముఖ్యమంత్రి లేడు, ఉప ముఖ్యమంత్రి లేడు, మంత్రులు లేరు, జిల్లాలో ఎమ్మెల్యేలు లేరు. ఈ గంజాయి వల్ల విద్యార్థులు, ఇంజనీరింగ్ కాలేజెస్లో చదివే విద్యార్థులు, డిగ్రీ కాలేజీల్లో చదివే విద్యార్థులు చాలా మంది దీనికి అలవాటు పడి ప్రాణాలు కూడా కోల్పోతా ఉన్నారు. మర్డర్స్ చేస్తా ఉన్నారు గంజాయి తీసుకొని. వీటిని ఇంతవరకు అరికట్టలేదు. అదేవిధంగా పేదలకు రేషన్ కష్టాలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రేషన్స్ కి సంబంధించి వెహికల్స్ పెట్టి నేరుగా ఇంటికే చేర్పించే విధానం తీసుకొచ్చి భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు దాన్ని తీసివేసి ఈరోజు రేషన్ షాపుల దగ్గర అవ్వాతాతలు పడుతున్నటువంటి బాధలు మీరు చూస్తూ ఉన్నారు టీవీ ఛానల్స్ లో. నిన్ననే ఒక మహిళ కూడా చనిపోయింది. దాదాపు 9,200 వెహికల్స్ ఆపరేటర్లు ఆధారపడి దాని మీద జీవనం గడుపుతుంటే వాళ్ళ పట్టగొట్టిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు. ఇవన్నీ ఒకసారి చూస్తూ ఉంటే బాధేస్తుంది. వాలంటీర్స్ విషయం తీసుకోండి. నెలకి 10,000 ఇస్తామన్నారు, కంటిన్యూ చేస్తామన్నారు. ఈరోజు వాలంటీర్స్ కి కూడా పంగనామాలు పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్స్ వ్యవస్థ చాలా బాగా పనిచేసింది. ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్లు అందజేయడం, చిన్న బిడ్డలైనా కూడా చాలా బాగా కష్టపడి పనిచేశారు. ఈరోజు ఆ నెలకి 10,000 ఇస్తానన్నటువంటి ఆ జీతం ఏమైందో వాలంటీర్స్ ని పట్టించుకునే వాళ్ళే లేరు ఈరోజు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు, టీచర్స్ కు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కు మనవి చేస్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగులకు, టీచర్స్ కు, ముఖ్యమంత్రి గారికి కొంత గ్యాప్ వచ్చింది. జీతాలు కూడా 1వ తేదీ ఇవ్వలేకపోయినాం. ఎందుకు ఇవ్వలేకపోయినామంటే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తూ చెప్పిన మాట తప్పకుండా అందరికీ కూడా బట్టలు నొక్కి సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఇవ్వబట్టే 1వ తేదీ జీతాలు ఇవ్వలేకపోయినాం. 10వ తేదీ కల్లా జీతాలు ఇచ్చేవాళ్ళం. అదేవిధంగా టీచర్స్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేశారు. కానీ ఒక ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ వల్ల టీచర్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయినారు. అతను ఒక పిచ్చోడు. అతన్ని ముందు జీఏడీలో వేశారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పేషీలో పెట్టుకున్నాడు, తర్వాత టీచర్స్ మీద రుద్దాడు. టీచర్స్ ని చిత్రహింసలు పెట్టాడు ప్రవీణ్ ప్రకాష్. టీచర్స్ లో కూడా 70% జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు. ఈ ప్రవీణ్ ప్రకాష్ చేసిన పనులకి టీచర్స్ అందరూ కూడా మనకు దూరమైనారు. నేను ఉద్యోగస్తులకి, టీచర్స్ కి ఒకటే మనవి చేస్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెనుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీకు ఎన్నో చేశారు.
మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మధ్యవర్తులు లేకుండా మీరే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే ఏర్పాట్లు నేను సీనియర్ గా ఉన్నటువంటి నాయకులందరం కూడా చేస్తాం. ముఖ్యమంత్రికి ఉద్యోగస్తులు వారధులు లాంటి వాళ్ళు. మనమందరం కలిసి చేస్తేనే ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. సంక్షేమ పథకాలు మనం ఇవ్వగలుగుతాం. ఉద్యోగస్తులను కూడా దగ్గర పెట్టుకుంటాం, టీచర్స్ ని దగ్గర పెట్టుకుంటాం, గౌరవంగా చూస్తాం. మీ సమస్యలు ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరనే కూర్చోబెడతాం. మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.